సంగారెడ్డి పాశమైలారం పారిశ్రామిక వాడలోని పేలుడు ఘటనలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. 6 కార్మికులు సజీవ దహనం కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 కార్మికులు మృతి చెందారు. 16 మంది క్షతగాత్రులను మదీనాగూడ అర్చన ఆసుపత్రికి తరలించారు. సిగాచి పరిశ్రమలో బ్లాస్టింగ్ వల్లే ప్రమాదం జరిగిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు. ఘటనా స్థలంలో 6 చనిపోయినట్లు వెల్లడించారు. ఘటనా స్థలానికి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ పరిశీలించారు. చాలా మంది ఉన్నారు సార్, ఒక 10 నుంచి 15 మంది ఉన్నారు. अंदर जाने के बाद दिक्कत होता है। इधर बात करो। आदमी अंदर कौन सा रूम में? చెరు పారిశ్రామిక వాడ పాశమైలారం ఈ పారిశ్రామిక వాడలో సిగాచి ఫార్మా అనే కెమికల్స్ ప్రొడక్షన్ ఫ్యాక్టరీలో ఒక బ్లాస్ట్ జరిగింది. ఇది 9:28 నుంచి 9:35 మధ్యలో జరిగిందండి. ఇమ్మీడియట్ గా 10 మినిట్స్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఏసీపీ ఆఫీస్ కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఫైర్ ని వీళ్ళందరూ మానిటర్ చేసి కోఆర్డినేట్ చేసి వితిన్ 20 మినిట్స్ ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్ గా 150 మంది ఒకే షిఫ్ట్ లో అని చెప్తున్నారు, బట్ ఆ ఏరియాలో 90 మంది అని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వరకు 8 డెడ్ బాడీస్, 26 మంది ఇంజర్డ్. ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దట్ ఫైరింగ్ ఇంకా అది నడుస్తుందో అవన్నీ కూడా వెరిఫై చేస్తారండి కంపెనీ వాళ్ళు, ఇటు రెవెన్యూ అఫీషియల్స్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు. భారీ పేలుడు సంభవించడంతో పాశమైలారం వార్తల్లోకి ఎక్కింది. పేలుడుకు పారిశ్రామిక వాడ మళ్లీ ఉలిక్కిపడింది. సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి ప్రొడక్షన్ భవనం కుప్పకూలింది. పక్కనే ఉన్న మరో భవనానికి బీటలు వారింది. రియాక్టర్ పేలుడు ధాటికి కార్మికులు సుమారు 100 మీటర్ల దూరం ఎగిరిపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. సిగాచి పరిశ్రమలో ఎస్డీఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది శిథిలాలు తొలగిస్తోంది. 11 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. పరిశ్రమ లోపల మరికొందరు చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. सोजा